మరి నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వారి యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, లేదంటే వారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇప్పుడైతే వెంటిలేటర్ పైననే ఉన్నారు. దాని తర్వాత హెల్త్ బులెటిన్ వచ్చిన తర్వాత డాక్టర్లు మిగతా విషయాలు చెప్పేటువంటి విషయాలు అయితే కనిపిస్తున్న వేళ మరి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నారకపేట గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోలుకోవాలి, అదేవిధంగా మా జనాల మధ్య మళ్ళీ రావాలని చెప్పేసి అశేష అభిమానంతో అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు, నాయకులే కావచ్చు, ఆ యొక్క హనుమంతునికి అదేవిధంగా గ్రామదేవతకు అయితే 108 కొబ్బరికాయలు కొట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నారకపేట గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులందరూ అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, మా నాయకుడు మాకు కావాలి, భగవంత ఈ ప్రమాదం నుంచి, ఏదైతే ఈ హార్ట్ స్ట్రోక్ నుంచి మా యొక్క నాయకుడిని నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి ఉద్యమాలు చేసినటువంటి బిడ్డగా ఆయన మళ్ళీ మా మధ్యలో తిరగాలని చెప్పేసి వాళ్ళైతే అశేష అభిమానాలతో, ప్రేమ అభిమానాలతోనైతే ఈరోజు ఆ యొక్క భగవంతునికి అయితే పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం అయితే జరుగుతుంది. మరి మనం చూసుకుంటే ఇక్కడ యశోద హాస్పిటల్, ఈ యశోద హాస్పిటల్లోనే గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అయితే జాయిన్ చేశారు. అదేవిధంగా ఇక్కడికైతే సబితా ఇంద్రారెడ్డి గారే కావచ్చు, లేదంటే కేటీ రామారావు గారి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులే కావచ్చు, లేదంటే సబితా ఇంద్రారెడ్డి గారే కావచ్చు, దాని తర్వాత మంత్రి సీతక్క గారే కావచ్చు, ఇక్కడికి వచ్చి మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మరి ఆయన పరిస్థితి విషమించిందా, లేదంటే ఆయన మళ్ళీ జనాల్లోకి వస్తారా అని తెలుసుకోవడానికి నిరంతరం అప్డేట్ అయితే ఇక్కడ ఉన్న వేళ మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అయితే ఇంకా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే స్ట్రెచర్ పైనే ఉన్నారు, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే పరీక్షలు ఉన్నాయో మరి ఆ పరీక్షలు అన్నీ చేసిన తర్వాత డాక్టర్లే నేరుగా వచ్చి హెల్త్ బులెటిన్ ఇస్తారు. దాని తర్వాత మరి మధ్యాహ్నము 2:30 దాని తర్వాత 3 గంటల ప్రాంతాల్లో పూర్తి సమాచారం అయితే అప్డేట్ అయితే వచ్చేసిన వేళ మరి ఆయన బ్రతకాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అభిమానులే కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరైతే ఆ యొక్క నియోజకవర్గంలో దేవుళ్లకు పూజలు చేయడము, మరి అయ్యప్ప స్వామిని వేడుకోవడము, అయ్యప్ప స్వామి మరి ఆయన ప్రాణాలతోటి ఇక్కడికి వస్తే జనాల్లో తిరిగితే మేమైతే ఇక్కడ నుంచి పూజలు పునస్కారాలు తప్పకుండా చేస్తాము, తప్పకుండా ఆచరిస్తాము. ఆయన యొక్క ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి నాయకుడు కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా ఆయనకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే వేడుకోవడము జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే మనము ఏదైతే సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో పోలీసు బందోబస్తులు కూడా చాలా వచ్చాయి. మరి ఇక్కడికి సంబంధించి ప్రతి ఒక్క నాయకులైతే అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా ప్రతి ఒక్క నాయకుడు అయితే వచ్చి ఇక్కడ చూస్తున్నారు. మరి మనతో పాటు అయితే ఇక్కడ చాలామంది విద్యార్థి నాయకులే కావచ్చు, ఆయనతో పాటు పోరాటాలు చేసినటువంటి నాయకులే కావచ్చు, అంటే కేటీఆర్ గారి యొక్క శిష్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే పోరాటాలు ప్రతి ఒక్కసారి తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో, కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉన్నారో ఆ కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ మరి మంచి నాయకత్వ లక్షణాలను అయితే పునికి పుచ్చుకొని కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ ఇక్కడ ఏ పోరాటం అనేది పోరాటాలు మాకేమి కొత్త కాదని చెప్పేసి వాళ్ళైతే చెప్పిన వేళ మరి ఏ విధంగా ఉన్నది, మరి ఆయన చేసినటువంటి పోరాటాలు ఏంటి, మరి ఆయన జనాల్లో ఏ విధంగా ఉన్నారు అనే విషయాలను అయితే ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే తప్పకుండా చేయాలి. మన సుదర్శన్ రెడ్డి అన్నకు అలా జరిగిన విషయం అందరికీ తెలుసు కనుక మన సుదర్శన్ రెడ్డి అన్నను తొందరగా కోలుకోవాలని మా తండ ప్రజలందరూ కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. అందరం కోరుకుంటున్నాం మా తండ్రి తరపు నుంచి మన సుదర్శన్ రెడ్డి అన్న తిరిగి తొందరగా కోలుకొని మన ప్రజల మధ్యలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నామండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వారు అనారోగ్యం నుంచి ఇంటికి రావాలని కోరుకుంటూ ఊరు మండలం కృష్ణగూడెం గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మునుగోడు మాజీ శాసనసభ్యులు పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం చేయడం జరిగింది. బాగుపడాలి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం, జై తెలంగాణ, నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం, సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం, ప్రజల్లోకి రావాలి, ఆరోగ్యం బాగుపడి పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరోగ్యం బాగుపడాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.